అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్. నేను ఈరోజు ఖురాన్లోని 2వ సూరా అల్-బకరా నుంచి 31 నుంచి 35 ఆయతులను చదవబోతున్నాను. అనంత కరుణామయుడు అపార కృపాసుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఆ తరువాత ఆయన అందుకు సమస్త వస్తువుల పేర్లను తెలియజేశాడు. ఆపై వాటిని దేవదూతల ముందు ప్రవేశపెట్టాడు. మీ అభిప్రాయం సరైనదో కాస్త ఈ వస్తువుల పేర్లు ఏమిటో చెప్పండి అని అడిగాడు. మీరు పరిశుద్ధులు, మీరు మాకు తెలియజేసినంత వరకు మాకు తెలుసు. దానికి మించి ఒక్క విషయం కూడా మాకు తెలియదు. వాస్తవానికి మీరే అన్ని తెలిసిన వారు, వివేకవంతుడు అని జవాబిచ్చారు దేవదూతులు. ఆ తర్వాత దేవుడు ఆదాంతో ఈ వస్తువుల పేర్లేమిటో మీకు చెప్పు అని అడిగాడు. ఆదాం వాటి పేర్లను చెప్పాడు. అప్పుడు దేవుడు దేవదూతులతో ఇలా అన్నాడు: భూమి ఆకాశాల్లో గుప్తంగా ఉన్న సమస్త విషయాలు నాకు తెలిసినవి. నేను ముందే మీతో అనలేదా? మీరు పైకి వెలిబుచ్చే విషయాలు, లోన దాచే విషయాలు సైతం నాకు తెలుసు. ఆ తర్వాత మేము అందుకు గౌరవ సూచనలుగా అభివాదం చేయడానికి దేవదూతలు ఆదేశించాం. అప్పుడు ఇబ్లీస్ తప్ప అందరూ అభివాదం చేశారు. ఇబ్లీస్ తనతో గొప్ప పాణ్యం అహంకారంతో విగ్రహీతుగా తిరస్కరించు అవిధేయుడిగా పోయాడు. ఆ తరువాత మేము అందుకు ఇలా చెప్పాము: నీవు నీ భార్య స్వర్గంలో నివసించండి. ఇక్కడ మీరు కోరుతున్నదంతా తింటూ హాయిగా ఉండండి. అయితే ఇదిగో ఆ చెట్టు తరపునకు మాత్రం వెళ్ళకండి. వెళ్ళి మీరు కూడా దుర్మార్గులే పోతారు. దీనికి అర్థం ఏంటంటే, వస్తువుల పేర్లు కేవలం వాటి పేర్లు కాదు. కొందరు భాషలకు అభిప్రాయం ప్రకారం వాటి గుణగణాలు, ధర్మాలు, వాటి పనిరిది, వారి గొప్ప లాభ నష్టాలు మొదలైనవి కూడా అర్థం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.